పాపం పండింది. అవినీతి అనకుండా కొంతం శ్రీనివాసులు అరెస్ట్. ఏసీబీ అదుపులో రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీ. అతని అక్రమాల సామ్రాజ్యంపై ఎట్టకేలకు ఉక్కుపాదం. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వక్ర మార్గంలో అవినీతి. అక్షర సత్యమైన ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు. దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మనం ఇతని పైన వరుస కథనాలు వేస్తూనే ఉన్నాం ఆదాబ్ హైదరాబాద్లో. గత బీఆర్ఎస్ హయాంలో ఈ నవీన్ మిట్టల్, అమయ్ కుమార్ లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వ పెద్దలను అడ్డం పెట్టుకొని మనోడు చేయని అవినీతి లేదు, మనోడు చేయని అక్రమాలు లేవు. ఎంతోమందికి భూములు ఉన్న వాళ్ళని భూములు లేని వాళ్ళని చేశాడు, భూములు లేని వాళ్ళని భూములు ఉన్నోడు చేశాడు ఈ పెద్ద మనిషి. మనోడు ఆ రోజుల్లో చేసిందే చట్టం, చెప్పిందే వేదం, మనోడు చేసిందే సర్వే అన్నట్టుండేది పరిస్థితి. ఎన్ని అక్రమాలు. ఆఖరికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రంగనాథ్కి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఒకటి కూల్చివేతకు కారణమయ్యాడు. అది కేసు నడుస్తూ ఉంది. ఆ విషయంలో రంగనాథ్ని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయం ఇంకా ఉంది, నడుస్తుంది అది కూడా. అంటే మనోడు చేసిన అరాచకాల అక్రమాలు 1 కాదు 2 కాదు. ఇప్పటికైనా ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలను బేస్ చేసుకొని ఇప్పటికైనా మనోడిపైన ఏసీబీ దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఎంతవరకు ముందుకెళ్తుంది ఇది? మనోడు అరెస్ట్ని, మనోడిని ఎంతవరకు విచారం చేస్తారు, ఎంత సబ్జెక్ట్ లాగుతారు మనోడి నుంచి అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే భూముల విషయంలో మేము పదే చెప్తా ఉన్నామండి. భూముల విషయంలో వాళ్ళు వీళ్ళు రేపు ఇంకెవరన్నా వస్తే వాళ్ళు కూడా ఒకటే, అందరిది ఒకటే కాన్సెప్ట్, పంచుకో పంచుకో పంచుకో. మొన్నదాకా వాళ్ళు గక్కారు, వాళ్ళు గక్కింది ఇప్పుడు మొత్తం మొన్నటి వరకు వాళ్ళు మొత్తం మింగిన భూములు కక్కుతుంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాటిని నాకుతుంది. వాళ్ళు గక్కింది వీళ్ళు నాకుతున్నారు, అంతకుమించి ఏమీ లేదు. మీరు ఫీల్ అయినా మంచిదే. నాకు 100% భూముల విషయంలో నా కాంగ్రెస్, నా బీఆర్ఎస్, నా బీజేపీ, నా ఇంకోటి మిగతా రాజకీయ విషయాల్లో స్టేజ్ పైన స్పీచ్లు దంచుతారు గంటలు. కానీ భూముల విషయానికి వచ్చేప్పటికీ అందరూ ఒకటే. కేటీఆర్ భూమి, ఇప్పుడు హిల్ట్ స్కామ్ గురించి కేటీఆర్ అంత గొడవ చేస్తున్నాడు. ఎందుకంటే అర్రే ఇంత పెద్ద స్కామ్ నేను చేయలేకపోయాను అప్పట్లో, ఇప్పుడు ఈ స్కామ్ మొత్తం చేస్తే డబ్బులు మొత్తం రేవంత్ రెడ్డికే పోతాయి, నా వాటా పోతుందని చెప్పి కేటీఆర్ బాధ అంతే. ప్రజలకి ఏదో చేయాలనో, ప్రజలకి ఏదో మేలు చేయాలనో వీళ్ళ ఉద్దేశం కానే కాదండి. వీళ్ళకి పంపకాల్లో మిస్ అవుతుందని బాధ అంతే. ఇలాంటి దొంగలను అడ్డం పెట్టుకొని, ఇలాంటి వాళ్ళని అడ్డం పెట్టుకొని అలాంటి రాజకీయ నాయకులు అందరూ చేశారు. ఇప్పటికైనా వీడిని పోలీస్ స్టైల్లో విచారణ చేస్తే అమయ్ కుమార్ కథ ఏంది, నవీన్ మిట్టల్ కథ ఏంది, కేటీఆర్ కథ ఏంది, రంగనాథ్ కథ ఏంది, రేవంత్ రెడ్డి కథ ఏంది, ఇట్లాంటివి మొత్తం బయటకు వస్తాయి. మరి ఆ ఏసీబీ వాళ్ళు అంత ట్రాన్స్పరెంట్గా విచారణ చేస్తారా?